రే రికార్డ్ అన్న కొట్టావరా? Hey there, how are things going? Hope everything's fine. Welcome back. ఆల్మోస్ట్ 1.2 years అయిపోయింది నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి. లాస్ట్ టైం ఆగ్రాకి వెళ్ళా జూన్ 2022లో. అప్పుడు అప్లోడ్ చేసిందే. దాని తర్వాత ఇంకా జాబ్లో జాయిన్ అయ్యాక ఇంకేం వీడియో అప్లోడ్ చేయలేదు. జాబ్లో వెళ్ళాక కూడా చాలా వీడియోస్ రికార్డ్ చేశా కానీ కుదరలేదు అంతే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను అసలు ఏం వీడియోస్ రికార్డ్ ఒకటే చేశా కానీ ఎడిట్ మాత్రం చేయలేదు. ఇప్పుడు బర్త్డే స్పెషల్గా ముర్డేశ్వర్ వచ్చేసా సోలోగా. ఇప్పుడన్నా ఏదో కొంత రికార్డ్ చేస్తే ఒక చిన్న వీడియో పెడదామని. నేను ఎప్పుడు ఇలా ఫేస్ ఇలా చూపించి చేయలేదు. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లోనే నా వాయిస్ ఉంటుంది తప్ప. కానీ ఇప్పుడు ఏదో ఇంకా అది చాలా పెద్ద పని కదా, ఎందుకు మళ్ళీ ఆడియో రికార్డ్ చేయడం, మరి దాన్ని ఎడిట్ చేసి పెట్టడం. ఇక్కడైతే డైరెక్ట్ ఆడియో కూడా దీంట్లో వీడియోకి తగ్గట్టు సింగ్ వచ్చేస్తుంది, ఓన్లీ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. అందుకు చేస్తున్నా. కానీ మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేయడం నాకు వినపడుతుంది. ఆల్రెడీ టైం ఎక్కువ అయిపోయింది. ఆల్రెడీ ఇట్స్ టైం 2:30. ఇంకా త్వరగా మురుడేశ్వర్కి వెళ్ళి మురుడేశ్వర్ టెంపుల్, మురుడేశ్వర్ బీచ్, అక్కడ బీచ్ లో ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ఆ రెండు అవన్నీ అయిపోయి త్వరగా మీకు చూపించేస్తా. ఇప్పటి వరకు ఏ ట్రిప్ అన్ప్లాన్గా వెళ్ళలేదు, కానీ ఈసారి మాత్రం వెళ్ళాలనిపించింది. మురుడేశ్వర్కి ట్రైన్లో వెళ్ళడానికి మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ ఉంది, కానీ నియర్ బై రైల్వే స్టేషన్స్ భట్కల్ అండ్ మ్యాంగ్లూర్. ఫ్లైట్లో వెళ్ళడానికి మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మ్యాంగ్లూర్ టు మురుడేశ్వర్ దాదాపుగా 140 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ నేను ఇంత ఈజీగా వెళ్ళలేదు. ముందు కేరళ కోస్ట్ అంతా కవర్ చేసి తర్వాత మురుడేశ్వర్ చేరుకున్నాను. ఇదే 1 డే ముందు ప్లాన్ చేసి ఉంటే నేను ట్రివాండ్రం టు మ్యాంగ్లూర్ అండ్ మ్యాంగ్లూర్ టు మురుడేశ్వర్ వెళ్ళిపోయాను. సరే, ఇంకా ఎలాగో అలా చేరుకున్నాం కదా, ఇంకా మురుడేశ్వర్లో ఏమున్నాయో చూసేద్దాం. మురుడేశ్వర్ ఫేమస్ అవ్వడానికి కారణం మురుడేశ్వర్ టెంపుల్. ఇక్కడ ఉన్న గోపురం పేరు రాజా గోపురం. ఫోటోలో కనబడుతున్న ఆయన పేరు ఆర్ఎన్ శెట్టి. ఈయనే మురుడేశ్వర్ టెంపుల్ ని రెనోవేట్ చేయించారు. ఎంతైనా బర్త్డే రోజు వచ్చాం కదా, సో ఎక్సైట్మెంట్ తో పాటు మనశ్శాంతి కూడా కలిగింది. దర్శనం తర్వాత రాజా గోపురం పైకి లిఫ్ట్ లో వెళ్ళొచ్చు. లిఫ్టే కదా అని డైరెక్ట్ గా వెళ్ళిపోకండి, ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది. చిల్డ్రన్స్ కి 10 రూపీస్, అడల్ట్స్ కి 20 రూపీస్. నువ్వు చిల్డ్రన్ టికెట్ తీసుకున్నావు కదా అని కామెంట్స్ లో లేమ్ జోక్స్ వేయద్దు. స్టోరీ ఆఫ్ ఆత్మలింగ. స్టాచ్యూ దగ్గరే భూ కైలాస కేవ్ ఉంటుంది. ఈ కేవ్ లో కర్ణాటకలో ఉన్న పంచలింగాలు ఎలా ఫామ్ అయ్యాయో అని ఇల్లుస్ట్రేషన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాతో సఫిషియెంట్ క్లిప్స్ లేకపోవడంతో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక ఆర్టికల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. మురుడేశ్వర్ బీచ్. నేను వెళ్ళిన టైంకి అయితే బీచ్ క్లోజ్ లో ఉంది. మరి ఆగస్ట్ టైం కదా, ఫ్లో ఎక్కువ ఉండడంతోనో మరి ఎంతో తెలీదు. ఈ ట్రిప్ సోలోగా స్టార్ట్ చేసా గానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిశాడు. ఇద్దరు కలిసి సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మురుడేశ్వర్కి వస్తే సన్సెట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ వ్యూస్ అని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. అతను విజయవాడకి వెళ్ళాలి. హోనావర్ బస్ దొరికింది బస్ స్టాండ్లో. సో డైరెక్ట్గా అతను హోనావర్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మురుడేశ్వర్ నిన్న వచ్చినప్పుడు రూమ్ కోసం వెతికా సోలోగా ఉన్నప్పుడు. ఇక్కడేమో సోలో రూమ్స్ ఇవ్వరంట, ఎందుకంటే చాలామంది వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకుంటున్నారని రూమ్స్ సోలోకి ఇవ్వట్లేదు. బట్ అలాగే నడుచుకుంటూ వెతుకుతూ ఒక ఆయన వచ్చి రూమ్స్ కావాలని అడిగాడు, కానీ సోలోగా మాత్రం దొరికేసింది. సో ఆ హోటల్లోనే పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు. ఇది అనమాట కామత్ లాడ్జింగ్ రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి.
టోటల్ 600 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 600, 700 ప్లస్ 1200. సో ఫైనల్గా మురుడేశ్వర్ ట్రిప్ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్గా సోలో ట్రిప్ అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ తగిలాడు. సో అతను కూడా వెళ్ళిపోయాడు బ్యాక్. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, నేను నాగర్కోల్ వెళ్ళాలి కదా. సో నాగర్కోల్ డైరెక్ట్ ట్రైన్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ నేను మ్యాంగ్లూర్ బై బస్ వెళ్ళి, అక్కడ నుంచి ఇంకా ట్రైన్ ఉంది డైరెక్ట్ ట్రివాండ్రంకి. మరి అక్కడ నుంచి బస్సు పట్టుకొని, సో ఇంత చేసిన తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే సేమ్ అక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఏమంత ఉండదు, అక్కడ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫైనల్గా ట్రిప్ అయిపోయింది. బర్త్డేని కూడా బాగా సెలబ్రేట్ చేసాము. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అతను పవన్ కళ్యాణ్ తగిలాడు కాబట్టి ఏదో బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫోటోలు వీడియోలు బాగా తీసుకొని. సోలో గేమ్ ఏదో నాకు తెలియదు, అది ఇప్పటికి సస్పెన్స్ అయిపోయింది. అది ఏమవుతుందో అని తెలుసుకుందామని ఈసారి సోలో కొట్టా, కానీ పవన్ కళ్యాణ్ తగిలేశాడు. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ సోలో ట్రిప్ కొడదాం. నెక్స్ట్ డ్రీమ్ స్పాట్ ఏముంది అంటే లద్దాఖ్ వెళ్దాం అనుకుంటున్నా. అదైతే సోలో అయితే అది అంత బాగుండదు, మా ఫ్రెండ్స్తోనే వెళ్దాం అనుకుంటున్నా. అది ఇంకేముందంటే ఇంకా కేరళలో వాయనాడ్ ఉంది. ఆ వాయనాడ్ వెళ్ళేస్తే పని అయిపోద్ది. మూనార్ వెళ్ళేసా, మూనార్ కూడా బ్లాగ్ తీసా కానీ సెట్ అవ్వాలా. ఏంటంటే నేను అది స్క్రీన్ ప్లే సరిగా చేయట్లేదు అనమాట, సీక్వెన్స్ వైజ్ రాదు. సిగ్గు జనాలు ఎక్కువైపోతే సిగ్గు, కెమెరా ఇట్లా లేపలేకపోతున్నా. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంకా వీడియోస్ కూడా చాలా చేశాను నేను. కన్యాకుమారిది, ట్రివాండ్రంది, పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడిది, పూవర్ ఐలాండ్ ఉంది అక్కడికి వెళ్ళాము. చాలా వీడియోస్ అయితే చాలా తీసాను. మూనార్ది కూడా తీసాను, కానీ ఎడిట్ చేయడానికి నన్ను ఏమైందో తెలియదు. కానీ జాబ్కి వచ్చిన తర్వాత నేనేం చేయట్లే, ఓన్లీ తిరుగుతున్నా, వీడియోస్ రికార్డ్ చేస్తున్నా, ఉంచుకుంటున్నా అలా మెమరీస్లా. కానీ బ్లాగ్ చేయాలని లేదు. సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూనే ఉన్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి. ఇంకా నేనే ఆపేసాను. ఇంకా కన్సిస్టెంట్గా ఉంటే బాగుండేదేమో. టైం ఏం అవ్వలేదు, ఛానల్ ఏం డెడ్ అవ్వలేదు. ఈ 1 yearలో నా ఛానల్ హ్యాక్ కూడా అయిపోయింది. దానికోసం కూడా ఒక సపరేట్ వీడియో చూద్దాం. మళ్ళీ ఛానల్ అకౌంట్ ఎలా వచ్చింది, ఎలా తీసుకున్నాను. గోపురంకి వెళ్ళినప్పుడు ఇది ఫోటో తీయించుకున్నా, గుర్తు పెట్టుకున్నాను. సో మురుడేశ్వర్ ట్రిప్ ఇంతే. ఇంకా వీలైతే త్వరగా వీడియోని ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేయండి. ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడికైనా వెళ్తే అది కొంచెం స్క్రిప్ట్ రాసి సీక్వెన్స్కి వెళ్దామని చూస్తా. ఇది కూడా వెళ్దాం అనుకున్నా కానీ ఏమో కుదరలేదు, అవ్వలేకపోయింది. సో నెక్స్ట్ పక్కా సీక్వెన్స్గా మంచి నీట్ అండ్ క్లీన్గా తీస్తా. ఇది ఎలా అనిపించిందో చెప్పండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.